హెచ్సియు భూములకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది. కంచగచ్చిబౌలి భూములపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపటి వరకు చెట్లను కొట్టేయొద్దు అంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 2:15 తిరిగి దీన్ని విచారిస్తామని చెప్పింది హైకోర్టు. ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదమవుతున్న అంశం కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు కూడా చెట్లను కొట్టివేయొద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తిరిగి రేపు మధ్యాహ్నం 2:15 దీనికి సంబంధించిన విచారణ చేపడతామని చెప్పి హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇంకా హైకోర్టు ఆర్డర్స్లో ఎలాంటి అంశాలను, ఎలాంటి కీలకమైన ప్రస్తావనలు వచ్చాయి? అయితే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి 2 ప్రజా ప్రయోజన వాద్యాలు కూడా దాఖలైనటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రెండింటినీ కూడా ఒకేసారి కలిపి ఈరోజు హైకోర్టు విచారించింది. అయితే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే 2003లో ఈ భూమికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఐఎంజీ సంస్థకి చాలా తక్కువ రేటుకి ఇచ్చింది అనేటువంటి నేపథ్యంతో 2006లో ఈ భూములను అన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా 2024లో గత జూన్లో తీసుకొచ్చినటువంటి ఒక జియో 54 ద్వారా ఈ భూములను TGIICకి ఇస్తూ ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. అయితే ఆ జీవో వచ్చిన తర్వాత గత వారం రోజుల నుండి అక్కడ కంచగచ్చిబౌలి వద్ద ప్రభుత్వం పనులు చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ పనులను అడ్డుకుంటూ విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ జీవో పైన స్టే విధించడంతో పాటు అక్కడ చెట్లను కొట్టివేయడాన్ని పూర్తిగా ఆపివేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఈ పిల్స్ని దాఖలు చేశారు. సో దానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా పిటిషనర్ల తరపున ఆర్గ్యుమెంట్స్ ఒకటే ఉన్నాయి. అక్కడ చాలా ఫారెస్ట్ ఏరియా ఉంది. సో ఆ ఫారెస్ట్ ఏరియాను కొట్టివేయాలంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ విజిట్ చేయాలి. అసలు అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉందా లేదా అనేటువంటిది కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ ఏమన్నా ఎండివర్ స్పీసెస్ కానీ వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని ఇతర ప్రాంతాలకు తరలించిన తర్వాతనే ఆ ఫారెస్ట్ ఏరియాను కొట్టివేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయితే ఆ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయకుండానే మొత్తం డిఫారెస్టేషన్ చేస్తుంది అనేటువంటి వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదిగా అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపిస్తూ ఇది కంప్లీట్ ఇండస్ట్రియల్ ల్యాండే, ఇది ముమ్మాటికి ఇండస్ట్రియల్ ల్యాండ్ మాత్రమే, ఇది ఎక్కడా కూడా ఫారెస్ట్ ల్యాండ్ కాదు అనేటువంటి వాదనను బలంగా వినిపించారు. అయితే ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్కి సంబంధించి ఏదైనా రికార్డ్స్లో ఇది కేవలం ఇండస్ట్రియల్ ల్యాండే అని ఉందా అంటూ హైకోర్టు కూడా ప్రశ్నించింది. సో దానికి బదులుగానే గతంలో జరిగినటువంటి ఇష్యూ 2004లో ఐఎంజీ సంస్థకి భూములు కేటాయింపు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి వివాదాన్ని అంతా కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సో ఈరోజు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ కాలేదు కాబట్టి రేపటికి వాయిదా వేశారు. సో రేపటి వరకు ఇప్పుడు ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులన్నింటినీ కూడా ఆపాల్సిందిగా హైకోర్టు మధ్యంతర తీర్పునిచ్చింది. సో రేపు మధ్యాహ్నం వరకు అయితే అక్కడ జరుగుతున్నటువంటి డిఫారెస్టేషన్ అంతా కూడా ఆపాల్సిందిగా హైకోర్టు తీర్పిచ్చింది. థ్యాంక్ యూ ప్రణీత.